జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. చీయని కట్టను తెంచుకొని విలయం విజృంభించునని, ధర్మమూలమే మరచిన జగతిని యుగాంతమెదురై ముంచునని, సత్యవ్రతులకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి రావణ త్రోవలు చూపిన మత్స్యం, భారగతిని సవరించిన సాక్ష్యం. చేయదలచిన మహాకావ్యం మోయజాలని భారమైతే, పొందగోరినదందలేని నిరాశలు అణగారిపోతే, బుసలు కొట్టే అసహనము నిట్టూపు సెకలకు నీరసించక, ఓటమిని ఓడించగలిగిన ఓరిమి కూర్మమన్నది క్షేయసాగర మదన మర్మం.
బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం కుబ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే అల్ప ప్రమాణం ముజ్జగాలను మూడడుగులతో కొలిచే త్రైవిక్రమ విస్తరణం జరుగుతున్నది జగన్నాటకం జరుగుతున్నది జగన్నాటకం జగమే నాటకం విగ్రహుడై నిలచిన సౌత్రియ క్షత్రియ తత్వమే మార్గవుడు ఏ మహిమలు లేక ఏ మాయలు లేక నమ్మ శక్యముగానే మర్మము లేక మనిషిగానే పుట్టి మనిషిగానే బ్రతికి మహిత చరితగా మహిళి మిగలగలిగే మనికి సాధ్యమేనని పరంధాముడే రాముడై ఇలలోన నిలచి ఇన్ని రీతులుగా ఇన్ని పాత్రలుగా నిన్ను నీకే నూతన పరిచితునిగా దర్శింపజేయగల జ్ఞానదర్పణము కృష్ణావతారమే సృష్ట్యావరణ తరణము హలో అండి. సారీ పిల్లలు కష్టపడి చేసింది. ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి మనం ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ నేర్చుకోవాలి. అది కాన్సెప్ట్ అండి. అంటే మనం పురాణాలు చాలా చదువుకున్నాం, విన్నాం. బట్ ఇవన్నీ మనం రియల్గా మన లైఫ్లో ఉంచుకుంటే అందరూ బెస్ట్గా అయిపోతారు. సో అది చెప్పాలని అనుకున్నా పిల్లలకి. ఐ థింక్ ఎంతో కొంత వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. ఓకే.